బాబా గారు, చంద్ర, నేనిప్పుడు బతికున్నానా చచ్చిపోయానా చెప్పు ఒకసారి చూద్దాం అని అన్నాడు. బాబాను ఫోటో తీయడానికి కెమెరాలో నుంచి చూస్తే బాబా కనిపించట్లేదు. గదిలో మూల ధ్యానంలో ఉండి గాలిలో తేలియాడుతూ ఉన్న భర్తను చూసి ఆశ్చర్యంలో మునిగిపోయింది. అంతే, ఒక్కసారిగా శ్యామాచరణ శరీరం అంతా విద్యుతయస్కాంత క్షేత్రంగా మారి తన గత జన్మలన్నీ అతని కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. శ్యామ్ చరణ్, ఇలా రా అని మళ్ళీ వినిపించిన పిలుపుకు ఆకర్షితుడై ఎంతో ఆశ్చర్యపోతున్న శ్యామ్ చరణ్తో ఈ భవంతి ఒక పని నిమిత్తం సృష్టించబడింది. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోగాలతో ఎన్నో బాధలను అనుభవిస్తున్న గృహస్థులకు మరియు సాధువులకు క్రియాయోగ దీక్షల ద్వారా మోక్ష మార్గాన్ని చూపించడానికి దివి నుంచి భూమికి దిగచ్చిన శివాంశ సంభూతులే శ్రీ శ్యామాచరణ లహరి గారు. సర్వశక్తిమంతులైన శ్రీ మహావతార్ బాబాజీ గారి ద్వారా క్రియాయోగ దీక్షను పొంది ఒకవైపు ప్రాపంచిక వ్యవహారాలను నిర్వహించుకుంటూనే మరొక వైపు స్వీయ ఆత్మోద్ధరణను పొందిన లహరి మహాశయులు అందరికీ ఆదర్శనీయులు. ఆయన యొక్క జీవిత విశేషాలను, ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ శ్యామాచరణ లహరి గారు 1828 సంవత్సరం శ్రీ గౌర్మోహన్ ముక్తికాశీదేవి దంపతులకు జన్మించారు. ప్రతిరోజు శ్యామ్ చరణ్ను తీసుకుని వాళ్ళ అమ్మ శివారాధనకు గుడికి వెళ్ళేది. శ్యామాచరణుడు గుళ్ళో తల్లిని అనుకరిస్తూ తను కూడా నిశ్చలమైన ధ్యాన స్థితిలో ఉండిపోయేవాడు. ఒక రోజున ముక్తికేశీదేవి శ్యామను ఇసుక తిన్నెలపై వదిలి పూజలో నిమగ్నురాలైపోయింది. కాసేపయ్యాక అకస్మాత్తుగా బాలుడు గుర్తుకు వచ్చి చూసేసరికి ఒంటి నిండా విభూతి పులుముకొని తల్లి పిలిచినప్పటికీ వినిపించుకోలేనంత గాఢ ధ్యానమగ్నుడై ఉన్నాడు శ్యామ. శివాంశ సంబతుడైన శ్యామాచరణుడు అలా ధ్యాన నిమగ్నమై ఉండడంలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. కానీ అతడు సామాన్య బాలుడు కాదని మాత్రం ఆమె గ్రహించింది. ఒకరోజు శ్యామ్ చరణ్ వాళ్ళ అమ్మ ఆలయంలో శివధ్యానంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉండగా ఒక జటాజూటాదారి అయిన సన్యాసి ఆలయం దగ్గరికి వచ్చి నిలబడి అమ్మ అని పిలిచాడు. ఆవిడ కళ్ళు తెరిచి చూసేసరికి చాలా భయపడిపోయి బాబును దగ్గరికి తీసుకుంది. అప్పుడు ఆ సాధువు ఆమె భయపడినట్టు గ్రహించి ఆమెను భయపడొద్దని వారించి ఆమెకు లహరి మహాశయులను చూపిస్తూ, ఈ బాలుడు నా ఆశీస్సుల వల్లనే జన్మించాడు. ఎంతోమంది దుఃఖాలతో రోగాలతో బాధలు అనుభవిస్తున్న వాళ్ళందరికీ, గృహస్థులను, మానవాళిని, సాధువులను క్రియాయోగ సాధన అనే సులువైన మోక్ష మార్గం ద్వారా దివి నుంచి భూమికి దిగొచ్చిన అతనే శ్యామాచరణ్. భవిష్యత్తులో ఆ బాలుడు ప్రపంచ వ్యవహారాలను చూసుకుంటూనే ఆదర్శ జీవితం గడుపుతూ ఆత్మోద్ధరణ పొంది అనేక మందికి మార్గదర్శకుడు అవుతాడు. అందాక అతనిని నేను నీడలాగా వెన్నంటి ఉండి నా కలను నిజం చేసుకుంటాను అని భవిష్యవాణిని తెలిపారు. ఆయనే సర్వవ్యాపకులైన శ్రీ బాబాజీ మహారాజ్ గారు. ఆమె ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టేలోపే ఆ సర్వశక్తివంతుడైన మహావతారుడు అంతర్ధానమైపోయారు. శ్యామ్ చరణ్కు 18 ఏళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు కాశీముని అనే కన్యతో అతనికి వివాహం జరిపించారు. మరి వివాహానంతరం వారిద్దరూ తమ గృహస్థ జీవితాన్ని ప్రేమానురాగాలతో గడుపుతూ 2 కుమారులకు మరి 3 కుమార్తెలకు జన్మనిచ్చారు. కష్టపడి పని చేసుకునే వారికి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి సమయం సరిపోదు అన్న ఆలోచనను సవాలు చేస్తూ శ్రీ శ్యామచరణ గారు ప్రపంచంలో పనిచేసేవారు సైతం భగవత్ప్రాప్తిని సులభంగా పొందవచ్చు అని నొక్కి నొక్కి వక్కానించేవారు. కాశీలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూనే నిరంతర ధ్యాన సాధన చేస్తూ సాధువులను, సన్యాసులను ఎక్కువగా కలుస్తూ ఉండేవారు. కాలక్రమంలో అనేక జన్మల పరిణామ ఫలితంగా వారి జీవిత ప్రణాళికలో భాగంగా శ్రీ బాబాజీ గారు తమకున్న అద్వితీయ శక్తితో శ్యామాచరణ గారిని రాణికేత్కు బదిలీ చేయించారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తన్వితీరా వీక్షిస్తూ ధ్యాన సాధన మార్గంలో ఆనందిస్తూ ఉండేవారు. ఒకరోజు శ్యామాచరణ్ గారు హిమాలయ పర్వతాల్లో అలా వెళ్తూ ఉండగా అక్కడి నుంచి శ్యామ్ చరణ్ అంటూ ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. ఎవరా అనుకుంటూ ఉండగానే రాగి రంగు జుటాజూటాలతో అద్భుతమైన మొహంతో వెలిగిపోతున్న ఒక ఆజానుభావుడు అనిపించారు. శ్యామ్ చరణ్, భయపడకయ్యా, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఈ దారికి వస్తావని తెలిసే నీకోసమే నిరీక్షిస్తున్నాను. ఈ రోజుకు ఇక నీ పని చాలించి నా వద్దకురా అని చెప్పి ఆ సాధువు అంతర్ధానమైపోయాడు. ఆ మాటల్లో ఎంతో అద్భుత శక్తి ఉంది. మరి వెళ్ళాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి తర్వాత నిర్ణయించుకొని ఆ అడవుల గుండా నడకను సాగించాడు. అప్పటికి సూర్యాస్తమయం అవుతుంది. శ్యామ్ చరణ్, ఇలా రా
అని మళ్ళీ వినిపించిన పిలుపుకు ఆకర్షితుడై ముందడుగు వేసుకుంటూ వెళ్ళి తిన్నగా శ్రీ బాబాజీ గారి పాదాల చెంతకు చేరాడు. పరిశుభ్రంగా మరి చక్కగా అన్నీ సర్ది ఉంచబడిన ఒక గుహలోకి శ్యామాచరణ్ను తీసుకొని వెళ్ళిన బాబాజీ, నన్ను గుర్తుపట్టావా? అసలు గతంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? ఈ కమండలం, పులి చర్మం గుర్తించావా, లేక అన్నీ మర్చిపోయావా అని అడిగారు. శ్యామాచరణ్ గారికి ఏం చెప్పాలో అర్థం కాక, ఇక్కడికి రావడం ఏంటి, నాకు ఇదే మొదటిసారి కదా, ఈ గుహను నేను ఇంత పూర్వం ఎప్పుడూ చూడలేదు అంటూ చీకటి పడడంతో మరుసటి రోజు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి కనుక తిరిగి రాణిఖేత్కు వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతాడు. అప్పుడు బాబాజీ గారు వెంటనే, నువ్వు ఆఫీస్ కోసం కాదు, నీ కోసమే ఆ ఆఫీసు అని స్వచ్ఛమైన ఇంగ్లీష్లో చెప్పగా అది విని శ్యామాచరణ్ ఆశ్చర్యపోయాడు. ఎక్కడో కొండ కోణంలో మానవాళికి దూరంగా మసలే ఈ హిమాలయ సాధువు ఇంతటి చక్కని వ్యాకరణంతో కూడిన ఇంగ్లీష్ సంభాషించడమా అని ఆశ్చర్యంతో బాబాజీ కాళ్ళను తాకారు. అంతే, ఒక్కసారిగా శ్యామాచరణ్ శరీరమంతా విద్యుదయస్కాంత క్షేత్రంగా మారి తన గత జన్మలన్నీ అతని కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. శ్యామ్ చరణ్, గత జన్మలో నువ్వు ఈ గుహలోనే తపస్సు చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపావు. ఈ కమండలం, పులి చర్మం నీకు చెందినవే. 100 సంవత్సరాలుగా వీటిని భద్రపరుస్తూ నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. 33 ఏళ్ల క్రితం నువ్వు గౌర్ మోహన్ కుమారుడుగా జన్మించినప్పటి నుంచి నేను నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాను. నీ 5వ ఏట మీ అమ్మగారికి కూడా నేను ఈ మాట ఇచ్చాను అంటూ బాబాజీ వాత్సల్యపూరితంగా తెలియజేశారు. అది విన్న శ్యామ్ చరణ్ క్షణం ఆలస్యం లేకుండా కన్నీటితో బాబాజీ కాళ్ళపై పడి సాష్టాంగ ప్రణామం ఆచరించి తక్షణ కర్తవ్యం అడిగాడు. కాలం చాలా విలువైంది, మరి నీకు దీక్షా సమయం ఆసన్నమైంది కనుక దేహశుద్ధి కోసం నువ్వు ఈ కమండలంలోనే ఉన్న నూనెను తాగి నదిలో స్నానం చేసిరా అని ఆదేశించారు. అప్పటి వరకు మంచు కొండల్లో చలిగాలులతో వణికిపోతున్న శ్యామ్ చరణ్ శరీరం నదిలోకి దిగగానే అనంతమైన వేడితో నిండిపోవడంతో తన ఎన్నెన్నో జన్మల కల్మషాలన్నీ కరిగిపోయినట్లుగా అతనికి తోచింది. మరి సద్గురు దర్శన భాగ్యం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంతలో ఒక సాధు పుంగవుడు నది వద్దకు వచ్చి అతనికి పొడి బట్టలు అందించి అడవి మార్గం గుండా అతనిని నడిపిస్తూ అద్భుతమైన వెలుగులు విరజిమ్ముతున్న ఒకానొక బంగారు భవంతి దగ్గరికి చేర్చాడు. దానిని చూసి ఆశ్చర్యపోతున్న శ్యామాచరణతో, మన గురుదేవులు నీకోసమే ఇప్పటికిప్పుడు ఈ బంగారు భవంతుని సృష్టించారు. ఈ రాత్రి ఈ మేడలో నీకు క్రియాయోగ దీక్ష ఇవ్వబడుతుంది. గత జన్మలో ఇదే నీ ఆఖరి కోరిక అని తెలిపాడు. ఎంతో అద్భుతమైన సుగంధాలను వెదజల్లుతున్న ఈ మేడలో ఎందరో యోగులు ధ్యాన స్థితిలో పరవశాన్ని పొందుతుండగా ఆ ప్రాంతమంతా చెప్పనలవి కాని ప్రశాంతతతో నిండిపోయింది. సర్వశక్తియుతులైన ఆచార్యులకు అసాధ్యం ఏదీ లేదన్న సృష్టి రహస్యానికి శ్యామాచరణ్ ఆశ్చర్యపోతుండగానే శ్రీ బాబాజీ గారు వచ్చి, ఈనాటితో నీ భౌతిక వాంఛలన్నీ తీరినట్లే, ఇక మేలుకు, ఈ అమృత గడియలలో నేను నీకు గుప్తమైన మరి మరుగున పడిపోయిన క్రియాయోగ దీక్షను ఇస్తున్నాను అంటూ తమ చేతిని ముందుకు చాచి అక్కడ హోమగుండంలో పాటు ఫలపుష్పాలను సాక్షాత్కరింపజేశారు. ఆ తర్వాత బాబాజీ శ్యామాచరణుడికి సకల ప్రపంచాన్ని జనన మరణాల నుంచి విముక్తులను చేసి అతి పవిత్రమైన క్రియాయోగ దీక్షను ఇచ్చి సకల మానవాళి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తూ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక నూతన శకనానికి తెరలేపారు. దీక్షా కార్యక్రమం తర్వాత శ్యామ్ చరణ్, నీకు ఆకలిగా ఉందా? ఒక్కసారి కళ్ళు మూసుకో అన్నారు బాబాజీ. కొద్దిసేపైన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి బంగారు భవంతి మాయమై బాబాజీతో సహా ఇతర శిష్యగణమంతా నేలపై కూర్చుని కనిపించారు. ఎంతో ఆశ్చర్యపోతున్న శ్యామ్ చరణ్తో, ఈ భవంతి ఒక పని నిమిత్తం సృష్టించబడింది, మరి ఆ పని అయిపోగానే మాయమైపోయింది అంటూ సందేహాన్ని తీర్చారు బాబాజీ. ఆ తర్వాత అక్కడే ఉన్న కుండను చూపిస్తూ, నీకు ఏది కావాలనుకుంటే అది అందులోంచి తీసుకొని తిను అనగా శ్యామ్ చరణ్ రసగుల్లలు కావాలి అనుకుంటూ అందులో చేయి పెట్టి నోరూరుంచే రసగుల్లను తీసుకొని తిన్నాడు. ఎన్నో ప్రపంచాలను సృష్టించగలే మహా తపస్వికుల అఖండ శక్తికి ఆశ్చర్యపోయాడు శ్యామాచరణ్. ధ్యాన సాధన ద్వారా జీవుడు శివుడు ఏకమైన అద్భుత స్థితిలో ప్రపంచ వ్యవహారాలను మరి ఉద్యోగాన్ని మరిచిపోయి గుహలోనే కాలం గడుపుతూ నిస్సంగత్వం వైపు మొగ్గు చూపిస్తున్న శ్యామాచరణుడితో బాబాజీ, నేను నీ ద్వారా ఒక ప్రపంచ కార్యం నిర్వహించాల్సి ఉంది. నువ్వు ప్రపంచంలోనే ఉంటూ
గృహస్థ యోగివై ఆదర్శ జీవితానికి నాంది పలుకు. ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు వాళ్ళ గమ్యమేదో తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. నువ్వు వారందరికీ ఒక ధృవతారగా సన్మార్గం చూపించు. వారి ఆత్మోద్ధరణకు సులువైన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేయు. నిన్ను ఆదర్శంగా తీసుకొని గృహస్థులు ప్రపంచ వ్యవహారాలు నిర్వహిస్తూనే అవి భగవత్ ప్రాప్తికి అడ్డుకావు అన్న అవగాహనకు వస్తారు. ప్రపంచ వ్యవహారాలు నిర్వహిస్తున్నప్పటికీ అంతరంగ నిస్సంగత్వంతో మోక్ష ప్రాప్తిని పొందవచ్చు అనే జ్ఞానం వారికి కలగజేయు అని కర్తవ్య బోధ చేశారు. ఎప్పుడు నన్ను తలుచుకున్నా సశరీరంగా నీకు నేను దర్శనమిస్తాను అని బాబాజీ తనకు ఇచ్చిన వాగ్దానానికి సంతుష్టుడైన శ్యామ్ చరణ్ క్రియాయోగా దీక్షా పద్ధతుల ద్వారా జన్మ జన్మల సంస్కారాలను, మనుషును శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చో సవివరంగా తెలుసుకుని రాణికేత్కు తిరిగి వచ్చారు. పై అధికారులకు ఎలాంటి సెలవు చీటీ పంపకుండా అప్పటికప్పుడు అన్ని రోజుల పాటు తన ఉద్యోగ బాధ్యతలను వదిలి హిమాలయాకు వెళ్లిన శ్యామ్ చరణ్ తిరిగి రాణికేత్కు రాగానే తన సెలవు అభ్యర్థనను మంజూరు చేస్తూ పై అధికారులు పంపిన కాగితాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదంతా గురువుల లీలే అనుకుంటూ అతి త్వరలో మళ్ళీ కాశీకే బదిలీ అయిన శ్యామాచరణులు కర్మోన్ముఖులై జాతి, మత, కుల, స్త్రీ, పురుష వివక్షత లేకుండా అందరికీ ఈ దీక్షను ఇవ్వడం మొదలుపెట్టారు. తాము మహోన్నత స్థాయికి చెందిన గురువులైనప్పటికీ తమ శిష్యుల పట్ల ఎంతో ప్రేమతో మెలిగేవారు. తమ పాదాలని ఎవ్వరిని తాకనిచ్చేవారు కాదు లహరి బాబా. ఎవరైనా వారికి వంగి నమస్కరిస్తే తిరిగి వారు కూడా అవతల వారిలో ఉన్నది కూడా నారాయణుడే అని భావించి వినయంతో నమస్కరించేవారు. క్రిస్టియన్లు, మహమ్మదీయులు, హిందువులు అనే భేదభావం లేకుండా అందరికీ దీక్ష ఇచ్చేవారు. భార్య అయిన కాశీముని దేవి గారికి భర్త తీసుకున్న అద్భుత దీక్ష గురించి కానీ, యోగ సాధన గురించి కానీ తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి ఆమె నిద్రలో నుంచి అనుకోకుండా మెలకువ వచ్చింది. ఎన్నాళ్ళిలా నిద్రపోతావులే అని చెవిలో ఎవరో చెప్పినట్లయి నిద్ర లేచి చూడగా పక్కపై భర్త లేరు. గదిలో ఓ మూల ధ్యానంలో ఉండి గాలిలో తేలియాడుతూ ఉన్న భర్తను చూసి ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన భర్తకి ఇంతటి యోగ శక్తి ఉందని ఆమె ఊహించలేకపోయింది. గతంలో ఒకసారి విశ్వనాథ ఆలయంలో కూడా కాశీ విశ్వనాథుల్లో భర్తను చూసిన దృశ్యం ఆమెకు గుర్తుకు వచ్చి ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఒకసారి లహరి బాబా పొరుగు ఇంట్లో ఉంటున్న డాక్టర్ ఒకరోజు బాబా దగ్గరికి వచ్చి వారి ఆశీస్సులు కోరారు. ఆధునిక వైద్య విధానంలో గల నూతన పోకడాలను గురించి, శరీర నిర్మాణం గురించి చాలా విషయాలు అడిగారు. చాలా ఉత్సాహంగా డాక్టర్ గారు వాటన్నింటికి సమాధానాలు ఇచ్చారు. అవి విన్న బాబా గారు, చంద్రమోహన్, చావుకు నిర్వచనం ఏమని చెప్తావు అని అడిగాడు. చంద్రమోహన్ వైద్య శాస్త్రానుసారంగా తన మేధస్సును ఉపయోగించి బాబాకు ఎంతో వివరించడం జరిగింది. అప్పుడు బాబా గారు, చంద్ర, నేనిప్పుడు బతికి ఉన్నానా చచ్చిపోయానా చెప్పు ఒకసారి చూద్దాం అని అన్నారు. ఆ ప్రశ్నలోని అంతరార్థం చంద్రమోహన్ గారికి అసలు అర్థమే కాలేదు. ఆతృతతో బాబా గారిని పరీక్షించి చూసేసరికి వారి నాడీ స్పందన దొరకక ఆయన ఆశ్చర్యపోయాడు. శ్వాస కూడా లేదు, ముఖం మాత్రం తేజోవంతంగా మరి మందస్మితంగా ఉంది. ఎలా ఇది సాధ్యమైంది అని భావించి మళ్ళీ బాబాను పరీక్షించి ఆశ్చర్యపోయి బాబా పాదాల చెంత మోకరిల్లాడు. ఒకరోజు శిష్యులందరూ లహరి బాబా గారిని ఫోటో తీయడానికి పర్మిషన్ అడిగారు. అప్పుడు బాబా, ఫోటోలు తీసుకోవడానికి ఎందుకు? ఫోటో తీసుకుంటే భవిష్యత్తులో ధ్యానాన్ని విడిచిపెట్టి నా ఫోటోను పూజిస్తూ ఉంటారు. ఎక్కువ మంది బయట ఉన్న పూజకే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ అంతరాత్మను విస్మరిస్తున్నారు అని చెప్పాడు. అయితే చాలా మంది శిష్యులు ప్రాధేయపడగా అప్పుడు ఓకే అన్నాడు. అప్పుడు గంగాధర్ అనే ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి బాబాని ఫోటో తీయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. కాకపోతే బాబాను ఫోటో తీయడానికి కెమెరాలో నుంచి చూస్తే బాబా కనిపించట్లేదు. అక్కడ ఉన్న స్థలం మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ బాబా యొక్క మహిమను అర్థం చేసుకుని ప్రాధేయపడ్డాడు. వెంటనే మళ్ళీ కెమెరాలో అద్భుతంగా చిరునవ్వుతో ఉన్న లహరి మహాశయులు కెమెరాలో దర్శనమిచ్చారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి వచ్చి, మీరు ఏ దేవుణ్ణి ధ్యానిస్తారు? రామున్నా, శివున్నా, కృష్ణున్నా లేక కాళీనా అని అడిగారు. అప్పుడు బాబా గారు, నేను శివుడిని, కృష్ణుడిని, రాముడిని, మరి నన్ను అందరినీ ధ్యానిస్తాను అన్నారు. అప్పుడు ఆ పెద్ద వ్యక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆత్మజ్ఞానుల మాటలు అర్థం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. శ్రీ మహావతార్ బాబాజీ యొక్క లీలా నాటకంలో లహరి బాబా ఒక భాగం మాత్రమే. ఆ జ్ఞాన జ్యోతిని అందరికీ తెలియజేయాలని శ్రీ శ్యామాచరణ్ లహరి గారు రాయింగ్ బావల్లో కృషి చేశారు. మరి అనేక మంది ఆధ్యాత్మిక పిపాసకులకు ఆ క్రియాయోగ గంగను అందించి తాము అమరులయ్యారు.
1985వ సంవత్సరం సెప్టెంబర్ 26న ధ్యానముద్రలో కూర్చొని తమ సహస్రారంపై దృష్టిని నిలిపిన యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ లహరి గారు తమ పంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. వారి మహాసమాధి అనంతరం కూడా శ్రీ లహరి బాబా చాలా మందికి సశరీరంగా దర్శనమిచ్చారు. ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది.